అమరావతిపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి ఆశించినంత సానుకూలత రాలేదు. పైగా జగన్ రెడ్డికి ట్రోల్స్ వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో వైసీపీ సీనియర్లు కూడా దీనిపై పెద్దగా స్పందించడం లేదు. పేర్ని లాంటి వారు స్పందిస్తున్నారు, కానీ అమరావతిపై అదే విషయం కక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాజాగా ఆయన అమరావతిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు అమరావతి రాజధానికి ఒప్పుకునే సాహసం చేయడం లేదు వైసీపీ. ఇంకోవైపు జగన్ మావిగన్ ప్రతిపాదనపై సానుకూలత రావడం లేదు. 3 రాజధానుల అంశం ముగిసిన అధ్యాయమని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతలు అసహనానికి గురవుతున్నారు. తీవ్ర ఫ్రస్ట్రేషన్లో చేసిన వ్యాఖ్యలు వైసీపీకే నష్టం చేకూరుస్తున్నాయి. తాజాగా మావిగన్ ప్రతిపాదన నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కడప జిల్లాకు చెందిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. తీవ్ర అసహనానికి గురైన ఆయన నా బొజ్జు అమరావతి అంటూ దారుణంగా వ్యాఖ్యానించారు. గతంలో అమరావతిని శ్మశానంతో పోల్చారు. అమరావతి మహిళలను వేశ్యలు అన్నారు. కమ్మ రాజధాని అన్నారు. ఇలా లేనిపోనివి చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. వాటి నుంచి నష్టం జరిగింది వైసీపీకే. అయినా సరే గుణపాఠాలు నేర్చుకోలేదు. ప్రస్తుతం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.